బలవంతుడైన వాడు ఫస్ట్ బలం ఎక్కడ చూపిస్తాడంటే సహించుటలో చూపిస్తాడు. బలవంతుడైన వాడు బలం ఎక్కడ చూపిస్తాడంటే ఓర్చుకునుటలో చూపిస్తాడు, తాళ్ళుకునుటలో చూపిస్తాడు, తట్టుకునుటలో చూపిస్తాడు. బల ప్రదర్శన అక్కడే జరగాలి. తన బలమంతటిని ఉపయోగించి తట్టుకుంటాడు, ఓర్చుకుంటాడు, తాళ్ళుకుంటాడు, తగ్గించుకుంటాడు, సహిస్తాడు. ఉండి 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 దీర్ఘకాలము సహించిన తర్వాత ఇక బలవంతునికి కోపము తారాస్థాయికి వచ్చినప్పుడు ఇక బలవంతుడు లెగిస్తే అప్పుడు దాకా ఎగిరినోడు ఒక్కటే ఒక తన్నుదంతే మళ్ళీ అడ్రస్ కూడా కనపడ్డు. చూసిన వాళ్ళకి అర్థమైద్ది, వారు ఇంతకాలం వాడు ఓర్చుకుంటే వాడు చేతగానోడు అనుకున్నావురా. వాళ్ళు లేచి ఒకటి కొడి తీడు ఇంత ఘనంగా పడిపోయాట, 3 గంటల క్రితం ఇంతవరకు లేవలేదురా. అంతటి బలవంతుడు అనుకోలేదురా, అందరి చేత మాటలు పడుతుంటే ఏమో అనుకున్నాం, కానీ ఇంత పరాక్రమం ఉంది ఇతనిలో అనుకోలేదు. యేసయ్య దెబ్బ కూడా అంతే ఉంటుంది. సౌలుని అయితే అసలు కొట్టలేదు కూడా, కొట్టల. ఒక్క వార్నింగ్, జస్ట్ ప్రత్యక్షమే ఒక్కటే ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరి తన పిల్లల్ని చంపుతున్నాడు, కొడుతున్నాడు, చెరసాళ్ళకి ఈడుస్తున్నాడు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. సహించాడు సహించాడు, హింసను సహించి 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 మధ్యాహ్నం ఎండవేళ ఈ జామునండి ఇంకా కాసేపటికి కుర్రోడు పోతున్నాడు దమస్కుకి, అక్కడున్న క్రైస్తవులను హింస పెట్టడానికి. సరిగ్గా మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉండదో ఆ ఎండ కంటే మించిన ప్రకాశంతో కనపడ్డాడు. ప్రకాశమానమైన వెలుగు. మామూలుగా మధ్యాహ్నం ఎండ అంటేనే తిరుగులేని వెలుగు, దాన్ని కూడా మించిపోయేంత వెలుగు. ఆ వెలుగులో నిలబడ్డాడు. వేశాడు ఒక్కటే కేక, సౌలా 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 సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు. ఆ స్వరంలో ఆ గద్దింపుకి గడగడ్డాడు. ప్రభువా నీవెవరు అన్నాడు. ప్రభువా నీవెవరు అన్నాడు. నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును, నజరేయుడగు యేసును, యేసు 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 యేసు, నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నావా, ఏం చేస్తున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం, ఎదురు తన్నుట నీకు కష్టం, చీలిపోగలవు. ఇంక సౌండ్ లేదు సౌలుకి. లే లే లే, లేచి దమస్కుకు వెళ్ళు, అక్కడ ఏం చేయాలో నేను చెప్తాను పో అన్నాడు. ఒక్కటే ఒక దర్శనం, ఒక్కటే ఒక వార్నింగ్. దయామయుడు మూవీలో సౌలా 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 మనిషిని మనిషిగా ప్రేమించమన్నాను, ఒక చెంప కొడితే రెండవ చెంప చూపమన్నాను, నా ఈ నూతన నిబంధనలో ప్రేమ జ్యోతి నీకు కనబడలేదా సౌలా, కనబడలేదా సౌలా అన్నట్టు పెట్టాడు. అది కాదు అసలు వాయిస్. అదే వాయిస్లో సౌలా సౌలా మునికోలకి ఎదురుతుండడం నీకు కష్టం సౌలా అని ఉంటాడా? ఆ మాట ఉంది, మరి బైబిల్ మొత్తం చదవాలి. డైలాగ్ అట్టలేదు, ఏదో మన ఫీల్ కోసం అట్ట పెట్టారు. అది కాదు అసలు వార్నింగ్. పెద్ద కేక. ఇందాక వేసానే, ఇప్పుడు మళ్ళీ వేస్తే అదురుకుంటారు, అందుకని ఇట్లా ఏనా సౌలా 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 నన్ను ఎందుకు హింసించుచున్నావు, నన్నెందుకు హింసించుచున్నావు. అతను అడిగాడు, నువ్వెవరు? నువ్వు హింసించుచున్నావు నజరేయుడగు యేసును, ముని కోలలకు ఎదురుతనుట నీకు కష్టం, ఎదురుతనుట నీకు కష్టం, ఎదురుతనుట నీకు కష్టం, ఎదురుతనుట నీకు కష్టం. అది వచ్చింది అక్కడ వార్నింగ్. సౌలా సౌలా కాదు, సావు కొడతానని వచ్చాడు లైన్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిపోయింది మొత్తం. ఇక సౌలు కాస్త షేకు మస్తాన్ అయిపోయాడు. ఇక షేకు స్టార్ట్ అయింది. గడగడ గడగడ వణిగిపోతున్నాడు ఆ దర్శనానికి. ఆ దర్శన ఫోర్సు అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజా,
ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అన్నాడు. అపోస్తులు 9లో ప్రత్యక్షత, 26లో అగ్రిప్పతో మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా ఎంత కలవరపరిచాడే ఒక్కసారి కనపడి, ఒక్కసారి. ఇప్పుడు ఎగురుతున్న వాళ్ళందరికీ ఏదో ఒక టైంలో ఒక్కసారి దర్శిస్తే చాలు. ఇక మళ్ళీ రెండోసారి ఇక యేసు ప్రభు పేరు ఎత్తడానికి లేదు. ఎత్తితే ఇక భజన చేయటమే, ఇంకా యేసు రక్తం వేసి హల్లెలూయా అనుకుంటూ రావటమే. అంత పరాక్రమశాల ఆయన.